నమస్తే. నేను మీ ప్రశాంత్. ఏపీ ప్రభుత్వం ఇప్పుడు అసలు ఏం చేస్తుంది? పనులు అవుతున్నాయా? అంటూ ప్రశ్నిస్తున్నాడు వైఎస్ జగన్. అది కూడా లండన్ నుండి. ఎందుకు మరి ఇక్కడి నుండి ఎందుకు ప్రశ్నించలేదు? ఇప్పుడు లండన్ వెళ్లి ఎందుకు ప్రశ్నిస్తున్నాడు? సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మా. మేడం, ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అసలేం పనులు చేయట్లేదు, పనులు అవ్వట్లేదు అని చెప్పేసి వైఎస్ జగన్ గారు లండన్ నుండి ప్రశ్నిస్తున్నారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? అసలు జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి ప్రశ్నించడం ఏంటండి? ఇక్కడ ఉన్నప్పుడే ప్రశ్నించలేదు. మీరు పొరపాటుగా వినుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నది అది కాదు. యాక్చువల్గా విషయం ఏంటంటే టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశం ఈ నెల 31 అంటే రేపే. అవును. సో అసలు పాలిట్ బ్యూరో అనేది, కేంద్ర కమిటీ అనేది, ఇలాంటి పదాలు జగన్మోహన్ రెడ్డికి తెలుసా? ఇక్కడ మాట్లాడుకోవాల్సింది అది మనం. అంతేగాని జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి ఏం చేస్తుంది ప్రభుత్వం అంటే, ప్రభుత్వం ఏమీ చేయట్లేదు, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళందరూ ప్రచారం చేసినట్టుగా సాక్షి మీడియా సూపర్ 6 ఏమీ అమలు చేయమని చెప్పట్లేదు. ఆల్రెడీ 2 అమలు చేశారు. మళ్ళీ నెక్స్ట్ ఉగాదికి 1 అవుతుంది. మళ్ళీ రైతు పథకాలు ఇస్తారు, రైతు బంధు ఇస్తారు, ఒక్కొక్కటి జరుగుతాయి. తల్లికి వందనం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఇస్తారు. ఇంకేం ఉచిత కావాలి? ప్రయాణం గురించి కూడా చంద్రబాబు గారు అయితే చాలా ఎంక్వైరీ చేస్తున్నారు. అంటే ఎలక్ట్రికల్ బస్సులు అది తీసుకొస్తే ఏ రకంగా చేయాలి అంటే, ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు వల్ల కర్ణాటకలో జరుగుతున్న ఇబ్బందులు అందరూ గమనించారు. అవును. మీకు ముఖ్యంగా కర్ణాటకలో అసలు ఆ పథకం ఎత్తేద్దామని కూడా ఉంది. మీకు ఇంకా తెలుసో లేదో, తెలంగాణలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, మహిళలే మాకు ఉచిత బస్సు వద్దని చాలామంది చెప్తున్నారు. మీకు తెలుసా సంగతి? అంటే ఉద్యోగాలు చేసేవాళ్ళు, అంటే పనికి వెళ్ళేవాళ్ళు రోజు మాకు ఈ ఉచిత బస్సు గోలొద్దు. ఈవెన్ విద్యార్థులను కూడా అడుగుతున్నారు మాకు వద్దని. మీకు తెలుసో లేదో. ఎందుకంటే దానివల్ల నష్టమే ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు కరెక్ట్గా ఆఫీస్ టైంలో పని పట్టలేని వాళ్ళు ఎక్కి వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్తున్నారు అనుకోండి, రెగ్యులర్ వెళ్ళే వాళ్ళకి అది ఇబ్బంది అవుతుంది. ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సత్యం అది. ఇప్పుడు మీరు ఫ్రీ బస్ పెట్టినప్పుడు ఒక నిర్దిష్ట సమయంలో పెట్టి కొన్ని బస్సులకే పెట్టండి కదా. ఎక్స్ప్రెస్లకి, తర్వాత సూపర్ ఎక్స్ప్రెస్లు ఇవన్నీ ఉంటాయి కదా, వాటికి పెట్టకూడదు అసలు. మీరు మామూలు బస్సులకి అది కూడా ఒక నిర్దిష్ట సమయంలో పెట్టండి. అబ్బా, ఇదంతా ఈ గోలంతా ఏంటి? కొట్టుకుని జుట్టు పట్టుకుని ఎంత దరిద్రంగా ఉంది. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, ఈ కేంద్ర కమిటీ అనేది పాలిట్ బ్యూరో ఏదైతే ఉందో వాళ్ళతో రేపు సమావేశం అయ్యాయన. అసలు ఇప్పుడు 1 కోటి సభ్యత్వం దాటింది కదా, 1,06,000 ఎంతో వచ్చింది వాళ్ళకి. సో దాని మీద చర్చలు జరుపుతారు ఆయన. తర్వాత ప్రభుత్వ పాలన ఎలా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈ మంచి చెడులన్నీ రేపు విశ్లేషించుకుంటారు. కానీ ఈ విశ్లేషణలో వీళ్ళు ఇంకా చాలా చేయాల్సినవి చాలా ఉన్నాయండి. ఇప్పుడు తెలుగుదేశం కూటమి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రజలు కొంత అసంతృప్తిగా ఉన్నారు. దాన్ని వాళ్ళు గమనించుకోవాలి. ఎందుకంటే అది ఆదిలోనే తుంచేయాలి, అంతేగాని దాన్ని పెరగనివ్వకూడదు. అంటే ఈవెన్ డిపార్ట్మెంట్స్లో కూడా కొంతవరకు ఇందాక మనం అనుకున్నట్టు కోవర్ట్ల విషయంలో దృష్టి పెట్టాలి. తర్వాత ముఖ్యంగా పోలీస్ శాఖలో ఉండే కోవర్ట్లను వాళ్ళు వెంటనే ఎలా వదిలించుకోవాలో చూడాలి. ఇవన్నీ కూడా అడుగడుగున ఆటంకాలే ప్రభుత్వం పనులు అవ్వకుండా. ఎందుకంటే ప్రజల్లో అపనమ్మకం అనేది రావద్దు. చిన్న అసంతృప్తి కూడా అది పెరగకూడదు. అసంతృప్తి ఎప్పుడైతే పెరిగిందో అది ప్రతిపక్షానికి ప్లస్ అవుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారికి తెలియదని కాదు మనం చెప్పేది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అట్లా ఉంది. మనకి దూరంగా అంతా కూడా ద అదర్ సైడ్ ఆఫ్ గ్రాస్ ఆల్వేస్ గ్రీన్ అని, అటుపక్క అంతా మనకి పచ్చగానే ఉంటుంది. మన దగ్గరికి వెళ్తేనే తెలుస్తుంది. అందులో ఇప్పుడు ఊళ్ళల్లో ఉండేవాళ్ళు కూడా అంతా మనకి నిజం చెప్తారని ఏముంది? వాళ్ళు అసలు కార్యకర్తల దగ్గరికి వెళ్తున్నారా లేదా, అసలు వాళ్ళ నియోజకవర్గాల్లో సమస్యలు పట్టించుకుంటున్నారా లేదా, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. మీరు బెదిరించినందువల్ల పనులు అవ్వవుగా. మీ సంగతి తేలుస్తానంటే వాడేం వెండు ఎవడు కూడా. కాబట్టి ఇవన్నీ కూడా రేపు చర్చించాలి. మామూలుగా అయితే కేంద్ర కమిటీ అనేది ప్రతి పార్టీకి ఉంటుంది. ఇప్పుడు ఏఐసిసి కాంగ్రెస్కి ఉంది, బీజేపీకి కేంద్ర కమిటీ ఉంది, తర్వాత తెలుగుదేశానికి ఉంది, ఇట్లా ఒక్కొక్క పార్టీకి ఉంది. కానీ అసలు వైసీపీ కూడా కేంద్ర కమిటీ ఉంది, అంటే పేరుకి. కానీ అసలు కేంద్ర కమిటీలో మేము ఉన్నామా లేదా అనేది చాలామందికి తెలియదు. అసలు కేంద్ర కమిటీ అంటే ఏంటి, కేంద్ర కమిటీ చేసే పనులు ఏంటి అనేవి జగన్మోహన్ రెడ్డికి తెలియదు. కాబట్టి ఇవాళ వైసీపీ వాళ్ళకి అసలు ఏమి ఒక జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వడం కానీ, గతంలో వాళ్ళతో కూర్చొని చర్చించడం కానీ ఇలాంటివి చేయలేదు. అసలు వాళ్ళని అడగటానికి కూడా ఆయనకి నామోషి, వేస్ట్ అనుకుంటాడు ఆయన. అంటే ఆయన సొంత నిర్ణయాలే తీసుకుంటాడు. ఇప్పుడు ఇటీవల కాలంలో కదా, కాస్త ఆయన ఓడిపోయాక కదా కొద్దిగా ఎమ్మెల్యేలను కలుస్తున్నాడు, ఎవరికైనా కొద్దిగా అపాయింట్మెంట్ ఇస్తున్నాడు.
అంటే ఈ కొత్త విధానం కొంతవరకు కొద్దిగా అలవాటు చేసుకున్నాడు. కానీ ఇదే మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ మీరు పాత జగన్నే చూస్తారు, ఏంటి సందేహం అక్కర్లా. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆయన ఏమి ఎంక్వైరీ చేయలేదండి. ఆయన ఎంక్వైరీ చేసుకోవాలి, నేను ఏం చేస్తున్నాను ఆయన తరచి చూసుకోవాలి. ఇప్పుడున్న ప్రభుత్వంలో అంటే చంద్రబాబు గారు అయితే ముందే చెప్పారు అమరావతిని అయితే చాలా బాగా డెవలప్ చేస్తానని చెప్పేసి ఆల్రెడీ పనులు కూడా స్టార్ట్ అయినట్లయితే మనం చూస్తున్నాము. సో ఏ విధంగా డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది, ఏ విధంగా అవ్వబోతుంది? ఇప్పుడు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డికి ఉండే సమస్య అదే. అంటే ఆయన జంగిల్ క్లియరెన్స్ అయిపోయింది, దానికి కొన్ని కోట్లు విడుదల చేసి మొత్తం ఆ చెట్లన్నీ కొట్టించి ఆ కంపంతా తీయించి దాన్ని అంతా కూడా సెటరేట్ చేశారు ఆయన. ఇప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ జరిగినప్పుడు ఏదైతే అమరావతి పేరు చెప్పుకుని 5 ఏళ్ళు గడిపాడో జగన్మోహన్ రెడ్డి, ఇవాళ అమరావతి రాజధాని అంటే ఆయనకు మనసు ఒప్పదు. ఎక్కడ అమరావతి రాజధాని అయిపోతుందేమో అని బాధ ఒకటి. రెండోది పోలవరం ఆయన పూర్తి చేస్తానన్నారు. ఇప్పుడు డయాఫ్రమ్ వాళ్ళ పనులు మొదలయ్యాయి మనకి. ఇవన్నీ కూడా ఆయనకి కొంచెం ఇబ్బందిగానే ఉంటాయి. ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఈ నిధులు ఏవైతే ఉన్నాయో పోలవరానికి, అమరావతికి, ఈ నిధులు అయితే ఆయన మళ్ళించి సంక్షేమాలకు ఇవ్వడు. అది కూడా చెప్పారు మన చంద్రబాబు నాయుడు గారు. అదే జగన్మోహన్ రెడ్డి అయితే ముందు వాటిని సంక్షేమాలకు ఇచ్చేసి కొంతవరకు ఇక్కడ ఈ పనులు ఆపేస్తాడు, కొంత తను తీసుకునేవాడు. ఇక్కడ అది కాదు కదా, అందుకనే నేను తల తాకట్టు పెట్టైనా సరే సూపర్ 6 ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ ఈయన అట్లా ఆలోచించరు అనమాట. ఇప్పుడు అందుకని జగన్మోహన్ రెడ్డి ఎంక్వైరీ చేసి ఉంటాడు అసలు ఏం జరుగుతోంది ఏంటి అనేది. కానీ ఆయన తన క్యాడర్ని పట్టించుకోడు, తన పార్టీ గురించి పట్టించుకోడు. అసలు పార్టీని గాలికి వదిలేసినట్టే. ఇప్పుడు అసలు వస్తాడా రాడా కూడా చూడాలి. లెక్క ప్రకారం ఆయనకి ఇవాళే లాస్ట్ టైం 30 వరకే ఇచ్చినట్టున్నారు పర్మిషన్, మనకు గుర్తున్నంత మటుకి. మరి ఏం చేస్తాడు, ఎక్స్టెండ్ చేసుకుంటాడా, ఎక్స్టెన్షన్ దొరుకుతుందా, ఎక్స్టెన్షన్ దొరకకపోతే అక్కడ ఉండిపోతాడా, ఇవన్నీ కూడా మనం వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఏపీకి రావడానికి కూడా భయపడుతున్నాడు అని చెప్పేసి కూడా కొందరు అంటే ఇప్పుడు మరి రోజువారీ విచారణ సుప్రీంకోర్టు మొన్న అనుమతి ఇచ్చింది కదా. ఇప్పుడు వెంటనే మొదలు పెట్టండి రోజువారీ విచారణ ఆయన కేసుల మీద అని. సో అందుకోసం కూడా వస్తాడా రాడా అనే సందేహం చాలా మందిలో ఉంది. అయితే మేడం మనం కూటమి ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడైతే చంద్రబాబు గారు అయితే పనులు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు గారి గురించే ఎక్కువ మాట్లాడడం జరుగుతుంది. వైఎస్ జగన్ గారు అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎలా స్పందిస్తున్నారు? మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడండి. పవన్ కళ్యాణ్కి ఏమి ఇష్యూ లేదు ఇప్పుడు చెప్పాలంటే. ఆయన పట్టించుకోడు కూడా ఏది కూడా. ఆయన 5 శాఖల మీద పట్టు సాధిస్తున్నాడు. ఇప్పుడు ముఖ్యంగా పెద్దిరెడ్డి విషయం మీద దృష్టి పెట్టారు. 75.75 ఎకరాలు ఏదైతే ఉందో అది అటవీ భూమి అని తేల్చారు కదా. దాని మీద ఇవాళ సాక్షిలో మీరు చూసారో లేదో, అది అటవీ భూమి కాదు, ఎప్పుడో 1958లోనో ఎప్పుడో దాన్ని అంటే ఆ చట్టం అంతా పోయింది అంటే ఏదో వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి ఆయన ఇవాళ దాన్ని అది మామూలు భూమి అంటాడులేండి, ఆయన అంటాడు. కానీ ఆయన పని ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు సరస్వతి భూముల విషయంలో ఆయన సరస్వతి పవర్కి సంబంధించి అటవీ భూములు ఏవైతే ఉన్నాయో 23 ఎకరాలు 25 ఎకరాలు ఆ విషయం మీద కూడా మన దృష్టి పెట్టాడు కదా. సో ఎక్కడెక్కడ వైసీపీ కబ్జాలు చేసిందో అవన్నీ కూడా ఆయన వెనక్కి తీయడానికి అంటే ప్రభుత్వానికి వచ్చేలాగా చేస్తున్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన గురించి మాట్లాడారా లేదా, చంద్రబాబు నాయుడికి ప్రయారిటీ ఇస్తున్నారు, ఇలాంటి విషయాలు పట్టించుకునే స్థితిలో లేడు ఆయన. ఆయనకి అవన్నీ అవసరం కూడా లేదు. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎంక్వైరీ చేసుకుంటాడు ఏం జరుగుతోందని. కానీ తన పార్టీని మాత్రం తను బలోపేతం చేసుకునే దిశగా మాత్రం అడుగులు వేయట్లేదు అంతే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.